ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యూదులు సున్నతిని గొప్ప ఆధిక్యతగా భావించారు. సున్నతి లేని వారిని హీనముగా చూసేవారు. యూదులు సున్నతి గెలవారని తమలో తాము అతిశయిస్తూ అన్యజనులు సున్నతి లేని వారని అవహేళన చేసేవారు. ఇది సహజంగా ఇజ్రాయేలీయుల్లోని మగ శిశువులందరూ వారు పుట్టిన 8వ దినాన్ని సున్నతి చేయాలంటూ అబ్రహాముతో ఆరంభమైనటువంటి వాడికగా కనిపిస్తూ ఉన్నది. ఆదికాండము 17వ అధ్యాయము 9-14 వచనాలు, అలాగనే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 8వ వచనాలను గమనిస్తే ఇది బాహ్య గుర్తుగా సున్నతి పొందాలని దేవుడు అబ్రహామునకు అతని సంతానానికి అప్పగించాడు. కనుక భౌతికంగా శరీరంలో చేయబడిన సున్నతి కార్యము యూదుడు ఇజ్రాయేలీయుడే. ఇతర జనాంగాల నుండి ఇజ్రాయేలీయులు వేరై ఉండడానికి గుర్తుగా, వాగ్దాన నిబంధనకు గుర్తుగా, విశ్వాసము ద్వారా కలిగే నీతికి ముద్రగా ఉంది. దీనిని గైకొనడాన్ని బట్టి దేవుడు వారి తల మీద తన దీవెనలను ఉంచాడు. ఆ నిబంధన నిత్య నిబంధన అయి ఉన్నది. అయితే ఆనాడు శరీర సంబంధమైనటువంటి సున్నతే. అయితే ఈనాడు ప్రభు దగ్గరికి వచ్చేవారికి కావలసింది శరీర సంబంధమైనటువంటి సున్నతి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి. రోమాపత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలని గమనిస్తే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. అనగా బాహ్య సంబంధమైనటువంటి సున్నతి కాదు, హృదయ సంబంధమైనటువంటిది అసలైన సున్నతి అని చెప్పుతూ ఉన్నాడు. అలాగనే యేసుక్రీస్తు నందు ఉండినటువంటి వారికి సున్నతి వల్ల ప్రయోజనం లేదు గాని విశ్వాసమే వారికి ప్రయోజనము. క్రొత్త సృష్టియే ముఖ్యము గాని సున్నతి ముఖ్యము కాదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో యేసు క్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట ఎందేమి లేదు, పొందకపోవుట ఎందేమి లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగునని సెలవిస్తూ ఉన్నాడు. అలాగనే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో శరీర ఇచ్ఛాయుక్తమైన స్వభావం విసర్జించుటయే అసలైన సున్నతని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, ఇలాగు పౌలు యూదులకు అన్యులకు మధ్యనున్నటువంటి గోడను ఆయన పడగొట్టుచూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.